భారతదేశ స్వాతంత్ర పోరాటంలో రంపా తిరుగుబాటు ఒక ముఖ్య భాగం. దీని నాయకుడు మరెవరో కాదు, మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. జనవరి 1922 నుండి మే 1924 దాకా 2 సంవత్సరాలు పైగా సాగిన తిరుగుబాటు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ముచ్చెమటలు పట్టించింది. రంపా తిరుగుబాటు విశాఖపట్నం మరియు ఈస్ట్ గోదావరి ప్రాంతాలకు పరిమితం. గాంధీజీ మొదలుపెట్టిన సహాయ నిరాకరణోద్యమం అల్లూరి సీతారామరాజు కూడా పాటించాడు. కానీ అహింస అనే పదం ఆయనకు నచ్చేది కాదు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టాలి అంటే తిరుగుబాటు తప్ప మరో దారి లేదు. కానీ రాజు దగ్గర తక్కువైంది యుద్ధ సామాగ్రి ఒక్కటే. వాటి కోసం 22 ఆగస్టు 1922లో చింతపల్లి పోలీస్ స్టేషన్, దాని తర్వాత కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్, దాని తర్వాత రాజవోమ్నంగి పోలీస్ స్టేషన్, ఇలా ఒకటి తర్వాత ఒకటి అల్లూరి సీతారామరాజు అతడి సహచరులతో కలిసి దాడి చేశారు. ఇలా ఒకటి తర్వాత ఒకటి అల్లూరి సీతారామరాజు తన దళంతో దాడి చేసి అక్కడ ఉన్న సామాగ్రి, తుపాకులు, కుళ్ళు అనేవి కైవసం చేసుకున్నారు. కానీ ఒకరిని కూడా హాని తలపెట్టలేదు. బ్రిటిష్ అధికారులు దీనిని నియంత్రించడానికి హైతీ మరియు స్కాట్ కౌడ్ను నియమించారు. కానీ రాజు దళం గరెల్లా యుద్ధ రీతితో వీరిని హతమార్చింది. కానీ 6 డిసెంబర్ 1922లో బ్రిటిష్ వారు రహస్యంగా రాజు దళాన్ని దాడి చేశారు. అప్పుడు జరిగిన కాల్పుల్లో రాజు దళంలోని 12 మంది సభ్యులు మృతి చెందారు. దీంతో తిరుగుబాటు కాస్త వెనుకబడింది. అందరూ అప్పుడు జరిగిన కాల్పుల్లో అల్లూరి సీతారామరాజు మరణించారు అని అనుకున్నారు. కానీ సరిగ్గా 5 నెలల తర్వాత ఏప్రిల్ 17న 1923లో అల్లూరి తన అనుచరులతో కలిసి అన్నవరంలో ఉన్న పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారు. అల్లూరి సీతారామరాజును ఎలాగైనా చంపాలనే పన్నాగంతో బ్రిటిష్ అధికారులు రూదర్ఫర్డ్ని మన్యానికి కలెక్టర్గా నియమించింది. రూదర్ఫర్డ్ మన్యం రాజ్యంలో సభను ఏర్పాటు చేసి వారంలోపు అల్లూరి ఆచూకీ చెప్పకపోతే ప్రజలందరినీ కాల్చివేస్తానని ఆర్డర్ పాస్ చేశాడు. 1924 మే 7వ తేదీన అల్లూరి సీతారామరాజు కొయ్యూరులో బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోతాడు. కొయ్యూరులో విడది వేసిన మేజర్ కుడాల్ అల్లూరి సీతారామరాజుని ఒక చెట్టుకు కట్టేసి తుపాకులతో కాలుస్తారు. బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రించిన సింహం అల్లూరి సీతారామరాజు 27వ ఏటనే అమరుడయ్యారు. మనందరి స్వేచ్ఛ కోసం తన ప్రాణాన్నే త్యాగం చేసిన అల్లూరి సీతారామరాజు గారిని స్మరించుకుంటూ మనందరం కలిసి ఒకసారి అందాం, వందే మాతరం.